Hi, good morning. Today, let us discuss if and unless. I advise all of you one thing, that is మీరు ఏ గ్రామర్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏదైనా కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ అనే దాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఒక కాన్సెప్ట్ ఆఫ్ ది టాపిక్, ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుందో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ పైన క్లారిటీ వచ్చిందనుకోండి, లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోము. సో టుడే లెట్ us లర్న్ ఇఫ్ అన్లెస్. ఇక్కడ మనకు ఇఫ్ అన్లెస్ ఈ రెండు కూడా దాదాపుగా వ్యతిరేక అర్థాలను ఇస్తూ ఉంటాయి. రెండు కూడా కన్జంక్షన్సే. ఇఫ్ అనేది ఒక కన్జంక్షన్, అన్లెస్ అనేది కూడా కన్జంక్షనే. అయితే ఇది పాజిటివ్, ఇది నెగటివ్ అన్నమాట. అంటే ఇదేమి అయితే కాకపోతే, అయినట్లయితే కాకపోయినట్లయితే అనే మీనింగ్లో వస్తుంటుంది. అంటే ఏమి అన్లెస్ అనే పదంలోనే నెగటివ్ నాట్ ఉంటుంది అనుకోవాలి మనం. అయితే ఇప్పుడు స్ట్రక్చర్ అంటే ఇఫ్ కానీ అన్లెస్ కానీ వాడినప్పుడు టోటల్ కాంబినేషన్స్ ఎలా ఉండాలి. జనరల్గా ఇఫ్ అన్లెస్ ఈ రెండు వాడామనుకోండి సెంటెన్స్లో, ఈ సెంటెన్స్లో ఖచ్చితంగా రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి, రెండు వర్బ్స్ ఉంటాయి. రెండు వర్బ్స్ కంపల్సరీగా ఉంటాయి. ఆ వర్బల్ కాంబినేషన్స్ ఏంటో మనము చూద్దాం. జనరల్గా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇఫ్ క్లాజ్ తర్వాత ఇఫ్ ఎక్కడ వాడినా కన్జంక్షన్ కాబట్టి కన్జంక్షన్ ఎక్కడ వాడినా దాని పక్కన గ్యారెంటీగా సబ్జెక్ట్ ఉండాలి. సో ఇక్కడ ఇఫ్ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. మనం ఏంటి జనరల్ ప్రొనౌన్స్ వచ్చేసి ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, నౌన్ ఏదైనా వాడుతున్నాం. ఈ సబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు. ఈ సబ్జెక్ట్ తర్వాత V1 వర్బ్ యొక్క మొదటి రూపం. అంటే ఇక్కడ V1 అంటే మనము మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపం, అలాగే హెల్పింగ్ వర్బ్ యొక్క V1 ఈక్వివాలెన్స్ అని అంటారన్నమాట. అంటే V1 అంటే మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపంతో పాటు ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు కూడా మనము V1 గా కన్సిడర్ చేయాలి. అలాగే ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాజ్, హ్యావ్ ఈ రెండు కూడా V1 గా కన్సిడర్ చేయాలి. బాగా చూడండి, జనరల్గా ఇఫ్ క్లాజ్లో V1 అంటే ఏంటి? మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపం, అలాగే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు కూడా V1 గా వీ హ్యావ్ టు కన్సిడర్. అలాగే హ్యాజ్, హ్యావ్ ఈ రెండు కూడా V1 గా కన్సిడర్ చేయాలి. ఓకే, తర్వాత ఇలా V1 ఉన్నప్పుడు ఆ ఇఫ్ క్లాజులో రెండవ సబ్జెక్టు తర్వాత ఎప్పుడైతే వెన్ వీ హ్యావ్ V1 ఇన్ ఇఫ్ క్లాజ్లో V1 వస్తే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత ఖచ్చితంగా విల్ ప్లస్ V1 రావాలి. విల్ V1 కానీ, క్యాన్ V1 కానీ, మే V1 కానీ రావాలి. ఇది స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ద ఇఫ్ క్లాజ్. కన్ఫ్యూజ్ కావద్దండి, కొద్దిమంది వీటికి వేరే వేరే పేర్లు పెడుతూ ఉంటారు. బట్ యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్. ఈ మూడింటిని యామ్, ఈజ్, ఆర్ అన్నిటిని V1 గా కన్సిడర్ చేయాలి. అలాగే హ్యాజ్, హ్యావ్ ఈ రెండు కాస్త డేంజర్, గుర్తుపెట్టుకోవాలి మీరు. హ్యాజ్, హ్యావ్ తర్వాత
ఇక్కడ V3 లేకపోతేనే ఇది V1 అవుతుంది. ఇక్కడ V3 ఉంటే మళ్ళా ఆ సెకండ్ ఫార్మేషన్ మారిపోతుంది. అంటే ఏంటి, సింపుల్గా హ్యాజ్ హ్యావ్ తర్వాత నౌన్ ఉంటుంది. మీకు పర్ఫెక్ట్ క్లారిటీ. అంటే ఏ ఇఫ్ క్లాజులో అయినా V1 కానీ యామ్ ఈజ్ ఆర్ కానీ హ్యాజ్ హ్యావ్ తర్వాత నౌన్ కానీ ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత ఈ 3 ఆప్షన్స్ ఏదైనా ఉండొచ్చు. ఏంటి, విల్ V1, క్యాన్ V1, మే V1 రావాలి. సేమ్ ఇఫ్ ఎలా వాడతామో అన్లెస్ కూడా అలాగే వాడాలి. ఇఫ్కు వర్తించే రూల్సే అన్లెస్లో కూడా వస్తాయి. బట్ అన్లెస్లో ఏంటంటే సెకండ్ సెంటెన్స్లో నెగటివ్ ఫార్మేషన్ వాడాల్సి ఉంటుంది. అంటే ఎన్ఓటి వాడాలి, ఎన్ఓటి నాట్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్లెస్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత V1 వర్బ్స్ ఉండాల్సిందే. ఆ V1 వర్బ్స్ ఇవన్నీ కూడా సేమ్ రూల్స్. ఇఫ్లో మనం ఎలా అయితే V1 ఉంటే విల్, క్యాన్, మే V1 వాడతామో అన్లెస్లో కూడా సేమ్ అంతే. అన్లెస్లో కూడా సెకండ్ సబ్జెక్ట్ తర్వాత విల్ V1, క్యాన్ V1, మే V1 వాడుతూ ఉంటాం. అయితే అన్లెస్ వచ్చినప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా నెగటివ్గా ఉంటుంది. అన్లెస్ అంటే ఏమి, కాకపోతే. కాకపోతే అన్నప్పుడు సెకండ్ సెంటెన్స్లో ఖచ్చితంగా ఈ విల్, క్యాన్, మే పక్కన ఎన్ఓటి నాట్ అనే నెగటివ్ వర్డ్ వాడాల్సిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్కు వర్తించే రూల్సే అన్లెస్ కూడా వర్తిస్తాయి. ఇఫ్లో ఎప్పుడైతే V1 ఉంటుందో ఆటోమేటిక్గా సెకండ్ సబ్జెక్ట్ తర్వాత విల్, క్యాన్, మే V1 వాడతాము. అన్లెస్లో కూడా అంతే. అన్లెస్లో కూడా సబ్జెక్ట్ తర్వాత V1 ఫార్మ్స్ ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత విల్, క్యాన్, మే అయితే ఇక్కడ ఎన్ఓటి నాట్ యాడ్ చేయాల్సి ఉంటుంది, లేక దాన్ని నెగటివ్గా మార్చాల్సి ఉంటుంది. సో సేమ్ ఇఫ్, అన్లెస్ రెండు ఒకటే. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్లెస్ క్లాజ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు, రిమెంబర్ ఇది కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఏంటంటే అన్లెస్ క్లాజ్లో అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఎక్కడ కూడా ఎన్ఓటి నాట్ రాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో గ్యారంటీగా అడుగుతుండే ప్రశ్న అన్నమాట. ఎప్పుడైనా కానీ అన్లెస్ వచ్చినప్పుడు ఆ అన్లెస్ క్లాజ్లో, ఆ అన్లెస్ సబార్డినేట్ క్లాజ్లో ఎన్ఓటి నాట్ ఉపయోగించకూడదు. బట్ అన్లెస్ వాడాం కాబట్టి ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా నెగటివ్గా ఉండాలి. ఫాలోయింగ్ సెంటెన్స్లోనే నెగటివ్ ఉంటుంది. బట్ అన్లెస్ క్లాజ్లో ఎన్ఓటి నాట్ వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్కి ఎలాంటి రూల్స్ అయితే వాడతామో అన్లెస్ కూడా సేమ్ అదే రూల్సే. బట్ అన్లెస్ కాంబినేషన్లో అంటే అన్లెస్ క్లాజ్లో ఎన్ఓటి నాట్ రాకూడదు. అయితే అన్లెస్ ఉంటుంది కాబట్టి ద ఫాలోయింగ్ సెంటెన్స్లో అంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత వాడే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ఓటి నాట్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఇఫ్కు అన్లెస్కు ఉన్నటువంటి ప్రైమరీ డిఫరెన్స్ అనమాట. సో అర్థమైంది అనుకుంటా. సేమ్ చూడండి, ఇఫ్లో ఎలాంటి రూల్స్ వర్తిస్తామో అన్లెస్లో కూడా అలాంటి రూల్సే వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్ ఇన్ ద కాంబినేషన్. ఇలా గుర్తుపెట్టుకొని మనం అప్లై చేయగలిగితే వీ క్యాన్ బి ఏబుల్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ ఐడెంటిఫై ఎనీ ఎర్రర్ ఇఫ్ అకర్స్. వెల్, ఇప్పుడు మనము ఇఫ్, అన్లెస్ ఈ రెండింటిని ఒక్కసారి ఎగ్జాంపుల్లో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వాట్ ఐఎమ్ సెయింగ్, ఇఫ్ రూల్స్, అన్లెస్ రూల్స్ ఒకేలా ఉంటాయి. అంటే ఏమి, రెండింటిని ఒకేలా ఉపయోగిస్తాం. బట్ ఇఫ్ అనేది ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టెన్సెస్లో ఇస్తూ ఉంటారు. బట్ అన్లెస్ అనేది
కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో ఇస్తుంటాడు అనమాట. అంటే ఐడెంటిఫై ద ఎర్రర్ పార్ట్ అని ఇస్తూ ఉంటాడు. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఇఫ్ యూ ప్లే వెల్, ప్లే అనేది V1. ఇఫ్ యూ ప్లే వెల్, నువ్వు సరిగా ఆడినట్లయితే ఏమవుతుంది? V1 కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ కెన్ ప్లస్ V1 కెన్ వాడి అక్కడ బ్రాకెట్లో ఉండే వర్బ్ V1ని అలాగే రాయాలి. ఇలా రాస్తాం. అంటే ఏమి? ఇఫ్ యూ ప్లే వెల్, నువ్వు సరిగా ఆడినట్లయితే యూ కెన్ విన్ ద మ్యాచ్. ఇక్కడ అండి నేనేం చెప్పా? కెన్ వాడచ్చు, విల్ వాడచ్చు, మే వాడచ్చు. ఈ మూడు ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 మోడల్ వర్బ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉంటాయి. దెన్ అన్లెస్ చూద్దాం. అన్లెస్ అంటే ఏమి? ఇఫ్కు వ్యతిరేకం కాకపోతేనే. అన్లెస్ యూ ప్లే వెల్, నువ్వు సరిగా ఆడనట్లయితే అన్లెస్లో ఖచ్చితంగా నెగటివ్ సెకండ్ సెంటెన్స్లో వాడాలి. సో ఏంటి ఇక్కడ? అన్లెస్ యూ ప్లే, ప్లే అనేది V1 కాబట్టి సేమ్ రూల్స్ కెన్, విల్, మే. ఈ మూడిట్లో మన ఇష్టం ఏదైనా వాడచ్చు. యూ మే అనుకోండి. యూ మే అన్లెస్ కాబట్టి గ్యారెంటీగా ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత NOT నాట్ వాడి ఆ వర్బును V1ను అలాగే రాయాలి. చూడండి ఒకసారి మీనింగ్ చూద్దాం మనము. అన్లెస్ యూ ప్లే వెల్, నువ్వు సరిగా ఆడనట్లయితే యూ మే నాట్ విన్ ద మ్యాచ్, నువ్వు గెలిచే ఛాన్స్ లేదని అర్థం. సో ఏంటి? ఇఫ్ అంటే అయితే, బాగా ఆడితే గెలుస్తావు, బాగా ఆడకపోతే యూ కెనాట్ విన్, నువ్వు గెలవు అని రాయాలి. ఇది జనరల్గా వాడే సీక్వెన్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ V2 ఉందనుకోండి, కుడ్, వుడ్, మైట్ వచ్చేస్తాయి. V1 సేమ్ V2 ఉంటే మైట్, వుడ్, కుడ్ ప్లస్ V1 కాంబినేషన్స్ సరిపోతుంది. అలాగే హ్యాజ్, హ్యావ్, V3 ఉంటే ఇన్ మై ప్రీవియస్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఇఫ్ క్లాజ్లో కానీ అన్లెస్లో కానీ సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్, హ్యావ్, V3 గుర్తుపెట్టుకోవాలి మీరు. హ్యాజ్, హ్యావ్, V3 ఇదే కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇఫ్ క్లాజ్లో కానీ అన్లెస్ క్లాజ్లో కానీ సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్, హ్యావ్, V3 ఉన్నప్పుడు మాత్రమే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత కెన్ హ్యావ్ V3, విల్ హ్యావ్ V3, మే హ్యావ్ V3 వాడాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ కేర్ఫుల్లీ. అంటే ఇప్పుడు ఇఫ్ క్లాజ్లో కానీ అన్లెస్ క్లాజ్లో కానీ హ్యాజ్, హ్యావ్, V3 ఉన్నప్పుడు సెకండ్ సబ్జెక్ట్ తర్వాత కెన్ హ్యావ్ V3, విల్ హ్యావ్ V3, మే హ్యావ్ V3 వస్తాయి. ఒకవేళ హ్యాడ్ V3 ఉంటే ఇఫ్ అన్లెస్ క్లాజ్లో సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ V3 ఉన్నప్పుడు, హ్యాడ్ V3 ఉంటే సెకండ్ సబ్జెక్ట్ తర్వాత కుడ్ హ్యావ్ V3, సేమ్ కుడ్ హ్యావ్ V3, వుడ్ హ్యావ్ V3 అండ్ మైట్ హ్యావ్ V3. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ అన్లెస్లో మనకు వచ్చే కాంబినేషన్స్ 4 కాంబినేషన్స్, అంటే 4 మోడల్సే ఉంటాయి. మనకేంటంటే ఇఫ్ క్లాజ్లో ఉండే హెల్పింగ్ వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. మీరు V1 అంటే మెయిన్ వర్బ్ యొక్క V1తో పాటు ప్రజెంట్ బీ ఫార్మ్స్ కూడా V1ఏ, యామ్, ఈజ్, ఆర్. అలాగే ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాజ్, హ్యావ్ను V1గా పరిగణించాలి. బట్ హ్యాజ్, హ్యావ్ పక్కన నౌన్ ఉంటేనే విల్ ప్లస్ V1. హ్యాజ్, హ్యావ్ తర్వాత V3 ఉందనుకోండి, అప్పుడు కెన్ హ్యావ్ V3, విల్ హ్యావ్ V3, మే హ్యావ్ V3 వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకు చాయిసెస్లో ఏ కాంబినేషన్ అని ఇవ్వచ్చు. సో ఇది ఇఫ్ అన్లెస్ ఎలా రాయాలో చూపించాలన్నమాట. అంటే ఇఫ్ అంటే పాజిటివ్, అన్లెస్ అంటే నెగిటివ్. నా దీన్ని ఒకసారి
ఇప్పుడు ఇఫ్ కానీ అన్లెస్ కానీ వస్తే, ఇఫ్ కానీ అన్లెస్ కానీ వస్తే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటారు. ఇఫ్ కానీ అన్లెస్ కానీ వస్తే దాన్ని కాంప్లెక్స్ అంటారు. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మనము కాంపౌండ్లోకి మార్చచ్చు, సింపుల్లో కూడా మార్చచ్చు. ఇన్ మై ప్రీవియస్ వీడియో మీకు చెప్పాను, ఇఫ్ ఉన్నప్పుడు దాన్ని కాంపౌండ్కి ఎలా వాడాలి, కాంప్లెక్స్కి ఎలా వాడాలి, సరే కాంపౌండ్లోకి ఎలా మార్చాలి, సింపుల్లోకి ఎలా మార్చాలి చెప్పాను. బట్ అన్లెస్ సేమ్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఎలా అంటే చూద్దాం. ఎప్పుడైనా కాంప్లెక్స్ సెంటెన్స్లో ఇఫ్ ఉంటే దాన్ని కాంపౌండ్లోకి మార్చేటప్పుడు ఆ ఇఫ్ను తీసివేయాలి. తీసి సబ్జెక్టు ఆ ఇఫ్ క్లాజ్ మొత్తం అలాగే రిపీట్ చేసుకోవాలి, ఏమి మార్చకూడదు. ఇఫ్ క్లాజ్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ను కాంపౌండ్లోకి మార్చేటప్పుడు ఆ ఇఫ్ను మాత్రమే తీసివేసి ఆ ఇఫ్ క్లాజ్లో ఉన్న సెంటెన్స్ మొత్తం అలాగే రాసుకోవాలి. యూ ప్లే వెల్. ఎప్పుడైతే కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఇఫ్ ఉంటుందో మనము దాన్ని కాంపౌండ్లోకి మార్చమన్నప్పుడు ఇఫ్ క్లూ వచ్చేసి కాంపౌండ్ లో సెకండ్ సబ్జెక్ట్ తర్వాత అండ్ రాయాలి. గుర్తుపెట్టుకోవాలి బాగా మీరు. కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఇఫ్ ఉంటే కాంపౌండ్ లో సెకండ్ సబ్జెక్ట్ కు ముందు అండ్ రావాలి. అంతేకాని కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి మార్చేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్స్ ఏమి మార్చకూడదు. రిమెంబర్, కేవలం కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి మార్చేటప్పుడు కంజంక్షన్స్ మాత్రమే మారతాయి, సెంటెన్సెస్ ఏమి మారవు. సో ఎలా అంటే సేమ్ చూడండి, ఇఫ్ తీసివేస్తాం కాంపౌండ్లో, ఆ ఫస్ట్ సెంటెన్స్ అలాగే రాసి సెకండ్ సబ్జెక్ట్కు ముందు అండ్ రాయాలి. తర్వాత సేమ్ అలాగే యూ కెన్ విన్ ద మ్యాచ్. సో ఇలా మనం కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి మారుస్తాం. దీన్ని సింపుల్లోకి మార్చాలనుకోండి, ఇఫ్ క్లాజ్ని సింపుల్లోకి అనుకోండి. మీకు ఇందులో చెప్పాను, ఇఫ్ ఉన్నప్పుడు సింపుల్లో ఇన్ కేస్ ఆఫ్ వస్తుంది. ఏమొస్తుంది? ఇన్ కేస్ ఆఫ్. ఇన్ కేస్ ఆఫ్ తర్వాత సబ్జెక్ట్ రాయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉండే V1ని ఇంగ్ ఫామ్గా రాసుకోవాలి. వర్బ్ని ఇంగ్ ఫామ్గా రాసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ప్లేయింగ్ వెల్. అంత సేమ్గా కేవలం ఇఫ్ని ఇన్ కేస్ ఆఫ్ రాసుకోవాలి. సబ్జెక్ట్ రిపీట్ చేయకుండా డైరెక్ట్గా ఆ V1ను ఇంగ్ ఫామ్గా మార్చుకోండి అంతే. ఇన్ కేస్ ఆఫ్ ప్లేయింగ్ వెల్ సేమ్ యూ కెన్ విన్ ద మ్యాచ్. You can win the match. ఇంతే చూడండి, వెరీ సింపుల్. అలాగే అన్లెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ అన్లెస్ ఉన్నప్పుడు, అన్లెస్ అని ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్. దీన్ని కాంపౌండ్లోకి ఎలా మార్చాలి అంటే సేమ్ ఇక్కడ ఇఫ్ ఎలాగైతే కాంపౌండ్లో రిపీట్ చేయమో అన్లెస్ని కూడా కాంపౌండ్లో రిపీట్ చేయకుండా డైరెక్ట్ సబ్జెక్టు సేమ్ ఫార్మేషన్ అలాగే రాసుకోండి. యూ ప్లే వెల్. ఇఫ్ ఉన్నప్పుడు మనం కాంపౌండ్ లో అండ్ వాడతాం. అన్లెస్ ఉన్నప్పుడు కాంపౌండ్ లో సెకండ్ సబ్జెక్ట్ కు ముందు ఆర్, ఓఆర్ అనే కంజంక్షన్ వాడాలి, ఆర్ వాడాలి. చూడండి, ఎప్పుడైతే మనకు ఇఫ్ ఉంటే అండ్ వాడతాం, అన్లెస్ ఉంటే ఆర్ వాడాలి. సేమ్ సెంటెన్స్, యూ మే నాట్ విన్ ద మ్యాచ్. ఇలా రాస్తాం మనం. ఓకే ఓకే. అన్లెస్ ఉన్నప్పుడు సింపుల్లోకి ఎలా మార్చాలంటే సేమ్ ఇఫ్ ఉన్నప్పుడు ఎలాగైతే ఇన్ కేస్ ఆఫ్ రాస్తామో అన్లెస్ ఉన్న సెంటెన్స్ ని సింపుల్లోకి మార్చేటప్పుడు ఇఫ్ కైతే ఇన్ కేస్ ఆఫ్ రాస్తాం, అన్లెస్ కైతే ఇన్ కేస్ ఆఫ్ నాట్, ఇన్ కేస్ ఆఫ్ నాట్ అని రాయాలి. ఇఫ్ కైతే ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్, అన్లెస్ ఉంటే ఇన్ కేస్ ఆఫ్ నాట్ అని రాసి సబ్జెక్ట్ తీసివేసి ఈ V1 కి ఇంగ్ ఫామ్ రాయాలి. ఇన్ కేస్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ వెల్.
సేమ్, యూ మే నాట్ విన్, యూ మే నాట్ విన్ ద మ్యాచ్. సో డియర్ ఆస్పిరెంట్స్, రిమెంబర్, ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఒకే రూల్స్ వర్తిస్తాయి. బట్ కేవలం ఇఫ్ ఉన్నప్పుడు కాంపౌండ్లో అండ్ వస్తూ ఉంటుంది, సింపుల్లో ఇన్ కేస్ ఆఫ్ వస్తుంది. అన్లెస్ ఉంటే కాంపౌండ్లో ఆర్ రావాలి, సింపుల్లో వచ్చేసి ఇఫ్ అన్లెస్ ప్లేస్లో ఇన్ కేస్ ఆఫ్ నాట్ రాయాలి. ఇలా యూ హ్యావ్ టు అప్లై ద స్టాండర్డ్ రూల్స్. దేనైనా మీరు ఈజీగా రాయగలరు. సో థ్యాంక్ యూ.